క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్యకాల 7వ ఆదివార ధ్యానాంశానికి స్వాగతం. ఈరోజు మన అనుదిన జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలను ప్రభు బోధిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మన సంబంధ బాంధవ్యాల గురించి ప్రభు చాలా చక్కటి మాటలతో మనలను ఈరోజు సమీపిస్తూ ఉన్నారు. ప్రభు ఇచ్చేటువంటి సందేశాలను మన మనసులో పదిలపరుచుకొని ఆ విధంగా నడుచుకోవడానికి మనము ప్రయాసపడదాం. ప్రియులగు దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువు ఒక విప్లవాత్మకమైనటువంటి సందేశంతో మన దగ్గరకు వస్తూ ఉన్నారు. ప్రభు మనందరికీ చెప్పేటువంటి మాట లూకా శుభవార్త 6వ అధ్యాయం 27వ వచనంలో కనిపిస్తూ ఉంది. మీ శత్రువును ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు, మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు. ఇవి విప్లవాత్మకమైనటువంటి మాటలు ప్రియ సహోదరి సహోదరులారా. ఈ మాటలను మరి ప్రభు మనతో మాట్లాడే ఇతర మాటలను కూడా ఈరోజు కొద్దిగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలిసినటువంటి ఒక ఘట్టం పునీత 2వ జాన్ పాల్ పాపు గారి యొక్క జీవితంలో జరిగినటువంటి ఘట్టం. మరొకసారి అందరం ఆ ఘట్టాన్ని ధ్యానించడానికి ప్రయాసపడదాం. 1981వ సంవత్సరం మే నెల 13వ తారీఖున 2వ జాన్ పాల్ పాపు గారి మీద ఒక హత్యా ప్రయత్నం జరిగింది. ఆ రోజు ఆయన సెయింట్ పీటర్స్ స్క్వేర్లోనికి వస్తూ ఉండగా మహమ్మద్ అలీ అగాఖాన్ అనేటువంటి ఒక వ్యక్తి తన దగ్గర ఉండేటువంటి ఆ పిస్తోల్తో 4 సార్లు పరిశుద్ధ పాపు గారిని కాల్చడానికి ప్రయత్నించారు. పరిశుద్ధ పాపు గారికి బుల్లెట్లు తగిలి ఆయన నేల కొరిగిపోయారు. ఆయన తీవ్రంగా రక్తస్రావం అవడంతో ఆయన ఆ స్థలంలో పడిపోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. మరి ఈ వ్యక్తిని అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ గార్డ్స్ పట్టుకొని మరి కోర్టులో అప్పగించడం జరిగింది. ఈ విషయం అంతా మనకు తెలిసినటువంటి సంఘటనే ప్రియ సహోదరి సహోదరులారా. అయితే పరిశుద్ధ పాపు గారు ఆ రోజుల్లోన ఒక మాట ఈ అలీ అగాఖాన్ గురించి చెప్పడం జరిగింది. ఆయన ఈ విధంగా అన్నారు: Pray for my brother Akka, whom I have sincerely forgiven. నా సహోదరుడైన అక్కా గురించి ప్రార్థన చేయండి, నేను అతనిని మనస్ఫూర్తిగా మన్నించాను అని పరిశుద్ధ పాపు గారు ఆ రోజుల్లో చెప్పారు. అంతేకాకుండా 1983వ సంవత్సరంలో పరిశుద్ధ పాపు గారు ఈ వ్యక్తి రోమ్ నగరంలో రెబిబియా అనేటువంటి ఒక జైల్లో ఉండగా ఆయన దగ్గరకు వెళ్ళి మాట్లాడి మరి తన యొక్క క్షమాపణను నేరుగా అందించినటువంటి ఆ విషయం కూడా మనకు తెలుసు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనకు తెలియనటువంటి విషయం ఏమిటి అంటే 2వ జాన్ పాల్ పాపు గారు ఈ
అలీ అగాఖాన్ యొక్క కుటుంబ సభ్యులను కూడా కలుసుకున్నారు. వారితో కూడా మాట్లాడినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అగాఖాన్ యొక్క తల్లితోనూ సహోదరునితోనూ కూడా పరిశుద్ధ పాపుగారు మాట్లాడి తన యొక్క క్షమాపణను అందించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా పరిశుద్ధ పాపుగారు ఈ అలీ అగాఖాన్ను విడుదల చేయమని ఇటాలియన్ ప్రెసిడెంట్కి ప్రత్యేక విన్నపం చేసి మరి ఆయన అలీ అగాఖాన్కు క్షమాపణ ప్రసాదించి విడుదల చేసేటట్లుగా చూసినట్లుగా మనము గమనించవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, తన మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి ఆ వ్యక్తిని క్షమించడం అనేటువంటిది ఈ పరిశుద్ధ పాపుగారిలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి గుణం. ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా ఈ దినాలలో మనము ఆలకిస్తూ ఉన్నాము, మనము చదువుతూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువు నీ శత్రువును క్షమించు, ప్రేమించు అని అంటూ ఉన్నారు. శత్రువులు ఎక్కడో కాదు ప్రియ సహోదరి సహోదరులారా, మన మధ్యనే, మన కుటుంబంలోనే ఉన్నారేమో. అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, భార్యాభర్తలు ఈ రోజుల్లో ఒకరికొకరు శత్రువులుగా మారుతూ ఉన్నారేమో. మరి ఇలాంటి సందర్భంలో నీ శత్రువును ప్రేమించు అని ప్రభు తెలియజేస్తూ ఉండగా మనము ఒక్కసారి మన సంబంధ బాంధవ్యాల గురించి ఆలోచన చేయాలి. ప్రభువు ఈ మాటలను ఊరకనే చెప్పడం లేదు, ఈ మాటలను ఆయన ఆచరించమంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినాన శత్రువును ప్రేమించడం, క్షమించడం అనేటువంటి ఆ విషయాన్ని మొట్టమొదటిగా మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మనకు తెలుగులో ఉండేటువంటి అనేక పద్యాలలో సుమతి శతకంలో ఒక పద్యం చిన్నప్పటి నుండి బాగా తెలిసినటువంటి పద్యమే. అందులో మాటలు ఈ విధంగా ఉంటాయి. ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా, అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అని. ఉపకారం చేసేటువంటి వారికి తిరిగి ఉపకారం చేయడంలో పెద్ద గొప్పదనం ఏమీ లేదు. కానీ ఎవరైతే అపకారం చేశారో అటువంటి వారిలో తప్పులు ఎన్నకుండా తిరిగి ఏదైనా ఉపకారం చేసేటువంటి వాడు మంచివాడు అనేటువంటి ఆ భావం మనకు ఈ పద్యం ద్వారా తెలుస్తుంది. ఇది చిన్నప్పుడే మనం కంఠస్థం పెట్టి ఎన్నోసార్లు చెప్పుకున్నటువంటి పద్యం ప్రియ సహోదరి సహోదరులారా. అయితే పరిశుద్ధ గ్రంథంలో కూడా మనకి ఇలాంటి మాటలు కనిపిస్తూ ఉంటాయి. పౌలు గారు రోమీయులకు రాసినటువంటి లేఖ 12వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా చెప్తారు. ఒకడు మీకు అపకారము చేసినచో తిరిగి వానికి అపకారము చేయకుడు. అదేవిధంగా 20వ వచనంలో మనం ఈ విధంగా పౌలు గారు సామెతల గ్రంథంలో ఉండేటువంటి వాక్యాలను ప్రస్తావించడం కూడా మనం చూస్తాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. నీ శత్రువు ఆకలి గొని ఉన్నచో వాని ఆకలి తీర్పుము, దాహము గొని ఉన్నచో దాహము తీర్పుము. ఏలయనా ఇట్లు చేయుట వలన నీవు
వానికి సిగ్గు కలిగించదవు అని. ప్రియ సహోదరి సహోదరులారా, శత్రువును ప్రేమించాలి, మనమంటే పడనటువంటి వారిని మన్నించాలి అని ప్రభు చెప్తూ ఉన్నప్పుడు మనం కూడా నేను ప్రేమిస్తున్నాను అని మాటలతో చెప్పి సరిపుచ్చుకోవడం కాదు, కానీ ఆ యొక్క ప్రేమను మనము 3 రకాలుగా వ్యక్తీకరించాల్సి ఉంది అని కూడా ప్రభు మనకు ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. మనము మన ప్రేమను క్రియాత్మకంగా వ్యక్తం చేయాలి అని అంటూ ఉన్నారు. ప్రభు యొక్క మాటల్లోనే మనము దానిని గమనిస్తే ఈ విధంగా కనిపిస్తూ ఉంది. మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు. ఎవరైతే మనతో శత్రుత్వం కలిగి ఉన్నారో వారికి మనము మేలు చేయాలట, మంచిని చేయమని ప్రభు మనలను కోరుతూ ఉన్నారు. అదేవిధంగా మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు. ఎవరైతే మన గురించి చెడ్డగా చెప్పుకొని తిరుగుతారో వారి గురించి మనము మంచి మాటలు చెప్పాలట. అదేవిధంగా మిమ్ము బాధించు వారి కొరకై ప్రార్థింపుడు అని ప్రభు అంటున్నారు. ఎవరైతే మనకు బాధను కలిగిస్తూ ఉన్నారో వారి కోసం మనము ప్రార్థన చేయాలట. ఇలా క్రియాత్మకంగా మనము మన ప్రేమను వ్యక్తం చేయాలి అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మనము ఒక విషయం మన దృష్టిలో పెట్టుకోవాలి. క్షమించండి క్షమించండి అని బోధించడం చాలా సులభమే, కానీ అది ఆచరణలో పెట్టాలి అంటే చాలా చాలా కష్టంతో కూడుకున్న పని. ప్రియ సహోదరి సహోదరులారా, బోధకులుగా ఉండేటువంటి మేము కానీ, పెద్దలుగా ఉండేటువంటి వారు కానీ క్షమించండి అని చాలా సులభంగా చెప్పేస్తాం, కానీ నిజానికి క్షమించడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్షమించడంలో మనకు కలిగేటువంటి ఒక లాభము గురించి కూడా నేను మీకు చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాను. ఒక పుస్తకం, దాని పేరు 40 Ways to Get Closer to God. ఈ పుస్తకాన్ని జెర్రీ మ్యాక్గ్రెగర్ అనేటువంటి ఆయన రాయడం జరిగింది. అందులోన క్షమాపణ అనేటువంటిది ఒక అధ్యాయం. క్షమాపణ గురించి ఆయన రాయడం జరిగింది. అందులో ఆయన ఈ విధంగా రాస్తారు: When we forgive, we take away the power of the person who wronged us to keep on hurting us. ఈ మాటలను మనం తెలుగులో అనువదించుకుంటే, ప్రియ సహోదరి సహోదరులారా, మనము క్షమించేటప్పుడు ఏ వ్యక్తి అయితే మనలను గాయపరచి ఉన్నాడో ఆ గాయపరచేటువంటి శక్తిని మనము నిర్వీర్యం చేస్తామట. క్షమించేటప్పుడు ఏ వ్యక్తి అయితే మనలను గాయపరిచాడో, మనకి భౌతికంగా గాయపరిచి ఉండవచ్చు, మానసికంగా గాయపరిచి ఉండవచ్చు. అయితే క్షమించేటప్పుడు ఆ గాయపరచేటువంటి శక్తిని మనము నిర్వీర్యం చేస్తూ ఉంటామట. కాబట్టి క్షమించేటప్పుడు మనకే లాభం కలుగుతుంది. ఆ వ్యక్తి యొక్క శక్తిని మనము తగ్గిస్తూ ఉన్నాము, ఆ వ్యక్తి యొక్క శక్తిని మనము తీసివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము అనేటువంటిది. ఇక ఇంకొక విషయం కూడా ఈ క్షమాపణ గురించి ఆ పుస్తకంలో రాయడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఫర్గివింగ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ a way of helping yourself to get free of
ది అన్ఫేర్ పెయిన్ సంబడి కాస్ట్ యు. క్షమాపణ అనేటువంటిది నీకు నీవే మేలు చేసుకోవడం లాంటిది. ఎలా అంటే అన్యాయపు బాధ నుండి క్షమించడం ద్వారా నీవు విముక్తిని పొందుతావు అని ఆ మాటల్లో ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించాలి. క్షమించడం ద్వారా మొట్టమొదటిగా మనకే లబ్ధి చేకూరుతుంది. ఎలాంటి లబ్ధి అంటే ఎదుటి వ్యక్తి చేసేటువంటి ఆ గాయపు బాధ నుండి మనము విముక్తిని పొందుతూ ఉన్నాం. క్షమించకపోతే ఆ యొక్క గాయం అనేటువంటిది అలా మన మనస్సును, మన హృదయాన్ని దొలిచేస్తూ ఉంటుంది. ఆ విధంగా ఆ బాధ దొలిచేయడంతో మనము మానసిక ప్రశాంతతను పోగొట్టుకుంటాం. అనేకమైనటువంటి వ్యాధులకు మన శరీరం నిలయం కూడా అవుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి క్షమించడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది అని ఈరోజు మనం గమనించాలి. అయితే ఈరోజు ఇంకొక విషయాన్ని మీ ముందు నేను చెప్పాలి, ఉంచాలి అని అనుకుంటూ ఉన్నాను. అదేమిటి అంటే క్షమాపణకు సఖ్యతకు వ్యత్యాసం ఉంది, కొద్దిగా తేడా ఉంది. ఇంగ్లీష్లో ఫర్గివ్నెస్, రికన్సిలియేషన్ అని అంటారు. ఈ రెండింటికి తేడా ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. వాస్తవానికి క్షమాపణ సఖ్యతకు దారి తీస్తుంది. క్షమించడం ద్వారా సఖ్యత అనేటువంటిది సాధ్యమవుతూ ఉంది. అయితే గమనించండి, క్షమించడం అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క నిర్ణయం, ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉండేటువంటిది. కానీ సఖ్యత అనేటువంటిది ఇద్దరు వ్యక్తుల యొక్క నిర్ణయం. ఇద్దరు వ్యక్తులు కూడా ఒకరినొకరు క్షమించుకోవడం అనేటువంటిది రికన్సిలియేషన్లో జరుగుతుంది. అయితే కొన్నిసార్లు క్షమిస్తాము కానీ సఖ్యపడడం అనేటువంటిది సాధ్యపడకపోవచ్చు. కొన్నిసార్లు చాలా కష్టం అవ్వచ్చు సఖ్యపడడం అనేటువంటిది. ఒక చిన్న ఉదాహరణ నేను మీ ముందు ఉంచుతాను. ఇది ఒక ఉదాహరణ మాత్రమే, ఎవరిని కూడా ఉద్దేశించినటువంటిది కాదు. ఒక కుటుంబంలో ఒక భర్త చాలా బాధ పెట్టేటువంటి వ్యక్తిగా ఉండి అటు భార్యను, బిడ్డలను వేధిస్తూ, హింసిస్తూ ఉన్నాడు అనుకోండి. మనము ఆ అమ్మాయిని చూస్తూ ఏమంటాం? అమ్మ, భరించాలి, ఏదో ఒక విధంగా నీ కుటుంబాన్ని నడిపించుకుంటూ వెళ్ళాలి అని మనం సలహా ఇస్తూ ఉంటాం. సాధారణంగా మనము ఈ విధంగా బాధలు పొందేటువంటి వారిని ఉద్దేశించి ఇవే మాటలు చెప్తూ ఉంటాం. అర్థం చేసుకోవాలమ్మా, భరించాలమ్మా అని మనము చెప్తూ ఉంటాం. కొన్నిసార్లు భరిస్తారు, కానీ భరించే శక్తి అనేటువంటిది కొన్నిసార్లు ఉండకపోవచ్చు. ఒక లిమిట్ ఉంటుంది. ఆ తర్వాత ఆ అమ్మాయే ఇక నేను భరించలేను అని చెప్పి తాను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళేటువంటి సందర్భాలు కూడా ఉండొచ్చు. అప్పుడు మనం అనుకుంటాం, బహుశా నేను భరించమని చెప్పి తప్పు చేశానా? ఆ అమ్మాయిని అమ్మ ఆ కష్టం నుంచి బయటకు వచ్చి నువ్వు సుఖంగా క్షేమంగా ఇంకెక్కడైనా ఉండు అని చెప్తే బాగున్నేమో అని ఆ తర్వాత మనం అనుకుంటూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్షమించడం ద్వారా సఖ్యత వస్తే చాలా మంచిదే. కానీ కొన్నిసార్లు సఖ్యత అనేటువంటిది సాధ్యపడకపోయినా సరే మనసులోన ఆ వ్యక్తి మీద ఎటువంటి ద్వేషం, ఎటువంటి కోపము లేకుండా ఉన్నట్లయితే అది కూడా బహుశా దేవుడు అంగీకరిస్తాడేమో అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము గ్రహించాల్సి ఉంది. క్షమాపణ
సఖ్యతకు దారి తీస్తుంది. కానీ కొన్నిసార్లు సఖ్యత సాధ్యపడకపోయినా క్షమాపణ మాత్రం సాధ్యమే అనేటువంటి విషయాన్ని మాత్రం అంగీకరించాలి ప్రియా సహోదరి సహోదరులారా. మరి ఈ విషయం ఇందాకలా నేను ఉటంకించినటువంటి ఆ పుస్తకంలో ఒక చిన్న ధ్యానాంశంగా కూడా ఇవ్వబడింది. మరి రెండవ విషయానికి వద్దాం. ఈరోజు ప్రభు మనకు ఇచ్చేటువంటి సందేశాలలో రెండవ సందేశం ఏమిటి అంటే, ప్రభు ఈ విధంగా అంటారు. లూకా శుభవార్త 6వ అధ్యాయం 31వ వచనంలో, ఇతరులు మీకు ఎట్లు చేయవలెనని మీరు కోరుదురో అట్లే మీరు ఇతరులకు చేయుడు అని. ఇవే మాటలను మనము మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. అదేవిధంగా తోబీతు గ్రంథంలో కూడా మనకు ఈ మాటలు వేరే విధంగా కనిపిస్తాయి. తోబీతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, ఇతరులు ఎట్టి కార్యము చేసినా నీకు అప్రియము కల్గునో అట్టి కార్యమును నీవు ఇతరులకు చేయరాదు అనేటువంటి మాట. ఇది నెగటివ్గా చెప్పినట్లుగా మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటల్ని మన బైబిల్ పండితులు బంగారు వాక్యం, గోల్డెన్ సేయింగ్ అని చెప్తూ ఎంతగానో ప్రజలకు తెలియజేస్తున్నటువంటి వాక్యం ఇది. అయితే ఈరోజు ఈ వాక్యాన్ని మన ముందుంచుకొని ఈ విధంగా మనము ధ్యానించాలి. నేను ఇతరుల నుంచి ఏం కోరుతూ ఉన్నాను? వారు నన్ను గౌరవించాలి అని కోరుతున్నానా? అయితే నేను మొట్టమొదటిగా గౌరవించాలి. ఇతరులు నన్ను అభినందించాలి అని నేను కోరుకుంటున్నానా? నేను మొదటిగా ఇతరులను అభినందించాలి. ఇతరులు నన్ను అర్థం చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నానా? నేనే వారిని అర్థం చేసుకునే విధంగా ఉండాలి అని నిర్ణయం తీసుకోవాలి. ఇతరులు నన్ను క్షమించాలి అని నేను కోరుకుంటూ ఉన్నానా? నేను క్షమించడానికి సిద్ధంగా ఉండాలి, క్షమించాలి. ఇతరులు నాకు సహాయపడాలని నేను కోరుకుంటూ ఉన్నానా? నేనే నా చేతనైనంత సహాయము ఇతరులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. నేను ఇతరుల నుంచి ఏమి ఆశిస్తున్నానో అది నేనే మొట్టమొదటిగా చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి అని ప్రభు ఈరోజు మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇతరుల నుండి మనం ఆశించే దానిని మొట్టమొదటిగా మనము చేయడానికి ప్రయత్నం చేద్దాం. వారి మనస్సులు ఎంత సున్నితమో మన మనస్సులు కూడా అంతే సున్నితం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వారిని గౌరవిద్దాం, తద్వారా మనకు గౌరవం వస్తుంది అనేటువంటి సందేశం మనము ఈరోజు ఈ వాక్యం ద్వారా గ్రహించాలి. ఇక ఆఖరుగా ఇంకొక మాటను చెప్పి నేను ముగిస్తాను. అదేమిటి అంటే, ప్రభు అంటారు, మీరు తీర్పు చేయకుడు, మీకును కూడా తీర్పు చేయబడదు అని. లూకా శుభవార్త 6వ అధ్యాయం 37వ వచనంలో ఈ విధంగా ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా. అయితే మనము చాలా సందర్భాలలో ఇతరుల గురించి కొన్ని అభిప్రాయాలు ఏర్పాటు చేసుకొని తీర్పులు తీరుస్తూ ఉంటాం. అయితే ఈరోజు ప్రభు మనకు ఈ విషయమై మాట్లాడుతూ ఉండగా ఒక బైబిల్ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 3వ వచనంలోన ప్రభు ఈ విధంగా అంటారు, మన కంటిలోని దూలమును గమనింపక మన సహోదరుని కంటిలోని నలుసును మనము వ్రేలెత్తి చూపిస్తాము అని. సాధారణంగా జరిగేటువంటిది ఇదే ప్రియ సహోదరి సహోదరులారా. మన తప్పులను మనం కప్పిపుచ్చుకుంటూ ఇతరుల యొక్క తప్పులను మనము హైలైట్ చేస్తాం. దానితో వారిని మనము తీర్పులు తీరుస్తూ ఉంటాం. ఇది సరి అయినటువంటి విధానం కాదు. అలానే ఎవరో చెప్పినటువంటి మాటలు మనం ఆలకించి
అవే నిజము అని నమ్మి మనము ఇతరుల మీద ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకొని తీర్పులు తీరుస్తూ ఉంటాం. ఇది కూడా సరైనటువంటి విధానం కాదు ప్రియ సహోదరి సహోదరులారా. అలానే కొన్నిసార్లు ముందుగానే కొన్ని అభిప్రాయాలు మనం ఏర్పాటు చేసుకుంటాం. మనము ప్రిజుడిస్ అంటాం. ముందుగానే మనం ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకొని ఆ అభిప్రాయాన్ని ఏమాత్రం కూడా మార్చుకోకుండా మనము ఇతరులకు తీర్పులు తీరుస్తూ ఉంటాం. ఇది సరి అయినటువంటి విధానం కాదు అని ప్రభు మనకు ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి ఎన్నెన్నో సందేశాలను ప్రభు మనకు ఇస్తూ ఉండగా మరి ఆ సందేశాలను మన మనసులో ఉంచుకోవడానికి, వాటి ప్రకారంగా జీవించడానికి కావలసినటువంటి వరానుగ్రహాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా క్షమించడం అనేటువంటి ఆ వరం కోసం ఈ దినాన ప్రార్థన చేసుకుంటూ ఆ క్షమించే వరాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించాలని వేడుకుందాం. ప్రభు మనకు తోడుగా ఉంటూ మన సంబంధ బాంధవ్యాలను అభివృద్ధి చేయుదురుగాక.